ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hello Andy, I'm Anita and I'm here with you all to tell you all another concept in spoken English. ఎన్ని రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ అని ఏం నేర్చుకున్నారో తెలీదు, బట్ ఇప్పటి నుండి స్పోకెన్ ఇంగ్లీష్ అని అస్సలైన స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని అనుకుంటున్నా. అందులోంచి ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం ఈరోజు. నేనేం కాన్సెప్ట్ చెప్పబోతున్నానో చెప్పుకొని చూద్దాం. అసలు యాక్చువల్గా కాన్సెప్టే ఇది. మనం ఎవరికైనా ఫోన్ చేసి ఎక్కడున్నానో చెప్పుకో, నేనేం తిన్నానో చెప్పుకో, ఇట్లా అంటాం రైట్. మనం చెప్పండి చూద్దాం చెప్పుకో ఇట్లా అంటాం రైట్ కదా తెలుగులో. ఇట్లాంటి ఒక ప్యాటర్న్ ఏంటి, దాని సెంటెన్సెస్ ఎట్లా, రియల్ టైమ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇన్ఫ్యాక్ట్ తెలుగులో ఎట్లా అంటాం, ఇంగ్లీష్లో ఎట్లా అంటాం, ఇదంతా ఈరోజు చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ ద వర్డ్ ఏంటి అని అంటే గెస్ అన్న వర్డ్ యూజ్ చేసి ఇట్లాంటివన్నీ మనం చెప్పొచ్చు అనమాట. నేను ఎక్కడున్నానో చెప్పుకో అంటే వాళ్ళ ఇంటి ముందే ఉండి మనం ఫోన్ చేసి చెప్పుకో నేను ఎక్కడున్నాను అని అంటాం. లేదంటే నేను మా ఊరికి వెళ్ళి వీడియో కాల్ చేసి నేను ఎక్కడున్నానో చెప్పుకో చూద్దాం అని అంటాను అనమాట. సో ఎట్లా చెప్పాలి? గెస్ వేర్ ఐ యామ్ అని అంటా. గెస్ వేర్ ఐ యామ్, నేను మీకోసం ఏదైనా తెచ్చుంటాను, ఇట్లా వెనక దాచుకొని నేను మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి అట్లా అనాలనుకోండి. ఎట్లా? గెస్ వాట్ ఐ బ్రాట్ ఫర్ యూ అని అనాలి. నేను నీకోసం ఏం వండుతూ ఉన్నానో చెప్పుకో. వీడియో కాల్ చేసి అంటానమాట మా పిల్లలతో, వాళ్ళు ఎక్కడో ఉంటారు బయట. కిడ్స్, నేను మీకోసం ఈరోజు ఏం వండుతున్నానో చెప్పుకోండి. గెస్ వాట్ ఐఎమ్ కుకింగ్ ఫర్ యూ టుడే. గెస్ అన్నది కామన్గా వస్తుంది. ఇంకా ఏం చేస్తున్నానో చెప్పుకోవట్లే. ఈ పక్కన సెంటెన్స్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఏదన్నా చెప్పుకోవచ్చు, బట్ చెప్పు గెస్ చేయి. గెస్ని తెలుగులో ఏమంటారబ్బా ఏమో తెలీదు, బట్ చెప్పుకో అట్లా తెలుగు అంటాము. అట్లాంటప్పుడు అంతా ఇట్లా గెస్ అని యూజ్ చేయొచ్చు. గెస్ వాట్ ఐఎమ్ కుకింగ్, గెస్ వాట్ ఐఎమ్ కుకింగ్. నేను ఈ కాన్సెప్ట్ చెప్పిన ప్రతిసారి అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే, క్వశ్చన్ కదా మనం అడుగుతున్నది, గెస్ వేర్ ఆమ్ ఐ కదా అనాలి. గెస్ వాట్ డిడ్ ఐ బ్రాట్ ఫర్ యూ ఇట్లా కదా చెప్పాలి. వాట్ ఆమ్ ఐ కుకింగ్ ఇలా కదా అనాలి అని. ఇక్కడ యాక్చువల్గా గెస్ అనడంతో క్వశ్చన్ అయిపోతుంది. ఇంకా ఇటు పక్కన ఉన్నదంతా ఒక సెంటెన్స్ అనమాట, సెంటెన్స్ లాగా. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ఇట్లనే ఉండాలి. ఇక్కడితోటే ఒక క్వశ్చన్ అయిపోయి ఉంటుంది. గెస్ చేయి అనడంలోనే ఒక క్వశ్చన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇంక ఇటు పక్కన మళ్ళీ క్వశ్చన్ లాగా ఉండకూడదు, 100% ఉండకూడదు. ఓకేనా? నేను నీకోసం ఏం కొన్నానో చెప్పుకో, ఇక్కడ ఏం తెచ్చానో లాగా. పాస్ట్ అయితే కనుక డైరెక్ట్గా V2 ఫామ్ యూజ్ చేసేసేయండి. గెస్ వాట్ ఐ బాట్ ఫర్ యూ, గెస్ వాట్ ఐ బాట్ ఫర్ యూ. ఇంకా ఇలాంటివే కాదు, ఒక్కొక్కసారి సెంటెన్స్ లాస్ట్లో ఈజీ వస్తుంది. అలాంటి సెంటెన్సెస్ కూడా ఉంటాయి. ఎలా అంటే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పుకో, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పుకో, వాళ్ళు ఎవరో చెప్పుకో, ఇంకా నా పేరేంటి చెప్పుకోండి, ఇట్లాగ అనమాట. గెస్ వాట్ మై నేమ్ ఇస్, గెస్ వాట్ మై నేమ్ ఇస్. నేను ఎక్కడి నుంచి అని చెప్పండి చూద్దాం. ఇట్లా గెస్ వేర్ ఐ యామ్ ఫ్రమ్, గెస్ వేర్ ఐ యామ్ ఫ్రమ్. ఇంకా నా ప్రాబ్లం ఏంటి చెప్పండి చూద్దాం, ఆన్సర్ ఏంటి చెప్పండి చూద్దాం, గెస్ చేయండి చూద్దాం. ఇలాంటప్పుడు అంతా ఈజీ లాస్ట్లో. గెస్ వాట్ ది ఆన్సర్ ఇస్, గెస్ వాట్ ది ఆన్సర్ ఇస్, గెస్ వాట్ ద సొల్యూషన్ ఇస్, గెస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, ఇలాగా. సి గెస్ వాట్ ది ఆన్సర్ ఇస్, గెస్ వాట్ ద సొల్యూషన్ ఇస్. అంటే ఆన్సర్ అంటే గెస్ చేయండి చూద్దాం అన్న మీనింగ్ ఇక్కడ పెట్టట్లేదు, కానీ దట్స్ హౌ వి స్పీక్ ఇన్ తెలుగులో అట్లనే అంటాం అనమాట. గెస్ చేయండి, నా పేరేంటి గెస్ చేయండి, ప్రాబ్లం ఏంటి గెస్ చేయండి, ఆన్సర్ ఏంటి గెస్ చేయండి, గెస్ చేయండి నా పేరేంటి అని చెప్పాలంటే గెస్ వాట్ మై నేమ్ ఇస్. ఇక్కడ ఈ సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి, తెలుగు సెంటెన్స్. నా పేరేంటో గెస్ చేయండి, గెస్ వాట్ మై నేమ్ ఇస్. ఇక్కడ ఎందుకు మనం సెంటెన్స్ లాగా, ఐ మీన్ గెస్ వాట్ ఈస్ మై నేమ్ అని ఎందుకు అనము అని అంటే, నా పేరేంటో గెస్ చేయండి అని అంటున్నాం తప్ప నా పేరేంటి అని రావట్లేదు.
సో వాట్ ఈస్ మై నేమ్ అంటే నా పేరేంటి కదా, కానీ నేను అంటున్నది నా పేరేంటో కాబట్టి గెస్ వాట్ మై నేమ్ ఇస్ అని అనాలి. నేను ఇక్కడ హార్డ్లీ గెస్ వాట్ అని యూస్ చేశాను, బట్ మనం వాటే కాదు చాలా క్వశ్చన్ వర్డ్స్ మనం ఇక్కడ గెస్ అని యూస్ చేయొచ్చు. నేను దీనిపైన ఏదైనా లైక్ ఇదే ఈ బోర్డ్ అనుకోండి, లేదంటే ఆ కెమెరా అనుకోండి, దానిపైన ఎంత ఖర్చు పెట్టినానో చెప్పుకో. గెస్ హౌ మచ్ ఐ స్పెంట్ ఆన్ ఇట్. పాస్ట్ కదా, సో గెస్ హౌ మచ్ ఐ స్పెంట్ ఆన్ ఇట్. నా సాలరీ ఎంతో చెప్పుకోండి. యూ కాంట్ గెస్, బట్ సెంటెన్స్ ఎట్లా చెప్పాలి, ఐ మీన్ క్వశ్చన్ ఎట్లా అడగాలి అంటే గెస్ హౌ మచ్ మై సాలరీ ఇస్, గెస్ హౌ మచ్ మై సాలరీ ఇస్ అని చెప్పాలన్నమాట. గెస్ హౌ మచ్ అని యూస్ చేసాం ఇక్కడ చూడండి. నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పుకో. గెస్ వేర్ ఐ వెంట్. చూడండి ఇక్కడ వేర్ యూస్ చేసాం. గెస్ వేర్ ఐ వెంట్, ఎక్కడికి వెళ్ళానో చెప్పుకోండి. గెస్ వేర్ ఐ ఆమ్ లాగా, నేను ఎక్కడున్నానో చెప్పుకోండి లాగా. వాట్, వేర్, వెన్ కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు వచ్చానో చెప్పుకో, పొద్దున వచ్చా నేను అట్లాగా. గెస్ వెన్ ఐ కేమ్, గెస్ వెన్ ఐ కేమ్ అని అంటాం. నేను ఇది ఈ వే ఎలా కనిపెట్టానో చెప్పుకోండి. గెస్ హౌ ఐ ఫౌండ్ దిస్ వే, గెస్ హౌ ఐ ఫౌండ్ దిస్ వే. నా హెయిర్ ఎంత లాంగ్ ఉంటుందో చెప్పుకోండి. గెస్ హౌ లాంగ్ మై హెయిర్ ఇస్, గెస్ హౌ లాంగ్ మై హెయిర్ ఇస్. నా ఫ్రెండ్ ఎవరో చెప్పుకోండి. గెస్ హూ మై ఫ్రెండ్ ఇస్. ఇట్లా ఎన్ని పడితే అన్ని. మా బ్రదర్ ఎవరో చెప్పుకోండి, ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ తెలుసా. ఇలా ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా నా ఫ్రెండ్ ఎవరో చెప్పుకో చూద్దాం. గెస్ హూ మై ఫ్రెండ్ ఇస్. అట్లాగా హూ, వాట్, వేర్, వెన్, హౌ మచ్, హౌ లాంగ్, ఇట్లా అవన్నీ చెప్పుకోవచ్చు మనం. నేను రోజులో ఎన్ని గంటలు వర్క్ చేస్తానో చెప్పుకోండి చూద్దాం. చెప్పండి, తెలుసా? గెస్ హౌ లాంగ్ ఐ వర్క్ ఇన్ అ డే. చూడండి, హౌ లాంగ్. గెస్ హౌ లాంగ్ ఐ వర్క్ ఇన్ అ డే. నేను రోజు ఎంత దూరం నడుస్తానో చెప్పండి చూద్దాం. గెస్ హౌ ఫార్ ఐ వాక్ ఎవ్రీ డే. గెస్ హౌ ఫార్ ఐ వాక్. ఇట్లాగా ప్రతి క్వశ్చన్ వర్డ్ని యూస్ చేసి, ఇది స్పోకెన్లో నిజంగా చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం తెలుసా. చాలా హెల్ప్ అవుతుంది, నోట్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ వర్డ్తోనూ ఈ రోజు నుంచి వాడడానికి ట్రై చేయండి. ఇప్పటి నుండి ఇట్లాంటి సెంటెన్సెస్ ఎక్కడ కనిపించినా వినిపించినా మీకు అనితనే గుర్తు రావాలి, ఓకేనా? అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నా. అప్పుడు విన్నాం అనిత చెప్పింటే క్లాస్లో, ఒక వీడియో చూసామన్నట్టు గుర్తు రావాలన్నమాట. అంత కేర్ఫుల్గా వినండి, అంత మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.